ఇక నాగర్ కర్నూలు జిల్లా మననూరు బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. 25 మందికి ఫుడ్ పాయిజన్ కాగా అందరి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్ తెలిపారు. కొందరు విద్యార్థులకు కాస్త నొప్పితో బాధపడుతున్న తరుణంలో మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కావడానికి నీటి కాలుష్యం కారణమై ఉండొచ్చని డాక్టర్ ప్రాథమికంగా తెలిపారు. విద్యార్థులందరూ బాగానే ఉన్నారు అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రిన్సిపల్ తెలిపారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా మననూరు బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన అప్డేట్స్ బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయచంద్రిక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దగ్గరలోని మననూరు గ్రామంలో ఇప్పుడు పాఠశాల ఉంది. అయితే ఇది చెంచు ఆదివాసీ చెంచుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల. మొత్తం 417 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి ఉండే పాఠశాలలో ఈ ఉదయం ఏదైతే కిచిడి ఉదయం అల్పాహారంలో కిచిడి సర్వ్ చేశారో, కిచిడిలో కొంత పురుగులు ఉన్నాయని చెప్పి విద్యార్థులు అక్కడ ఆరోపిస్తున్నారు. అయితే మొత్తానికి అందరి విద్యార్థులు ఇక్కడ అల్పాహారం తీసుకోగా కేవలం 25 మంది విద్యార్థులు మాత్రం కడుపు నొప్పి, అదేవిధంగా 3 విద్యార్థులకు వాంతులు అనే కంప్లైంట్ తో కూడా వాళ్ళు అచ్చంపేట ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. అయితే ఫుడ్ పాయిజనా లేకపోతే మరే ఇతర కారణాల్లో డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అయితే మొత్తం ప్రస్తుతానికి విద్యార్థుల పరిస్థితి ఎలాంటి ఆందోళనకరంగా లేదని, అందరూ కూడా కోలుకున్నారని, మరో 2 గంటలు చూసిన తర్వాత వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్లు వెల్లడించారు. ఇటు కలెక్టర్ కూడా అక్కడ ఈ విషయంపై చాలా సీరియస్ గా స్పందించారు. మొత్తం అక్కడ జరుగుతున్న వ్యవహారం పైన ఎంక్వైరీ చేయాల్సిందిగా కింది అధికారులను ఆదేశించడం జరిగింది. విజయచంద్రిక. ఓకే బసవరాజు, థ్యాంక్ యూ. మరి ఎందుకు పోతున్నావు అటు ఇటు ఏంటి ఇట్లా వచ్చిలో ఇక్కడ ఏంటంటే 26 మంది పిల్లలు వచ్చారు. అందరూ ఎక్కువ శాతము కడుపు నొప్పితోనే వచ్చారు. ఎక్కువ శాతం 2-3 వామిటింగ్ వచ్చింది. తక్కువ మందికి అందరూ చాలా మంది స్టేబులే ఉన్నారు, స్థిరంగానే ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు. బీపీ పిల్లలందరూ ఇప్పుడు సెట్ అయ్యారు. మనం 2 గంటల్లో డిశ్చార్జ్ చేస్తాము. అందరూ బాగున్నారు.